హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 44వ వారం టీఆర్పీ రేటింగ్స్ చరిత్ర తిరగరాశాయని చెప్పొచ్చు. 34వ వారంలో ఒకసారి అయితే చరిత్ర తిరగరాశాయి. ఇప్పుడు 44వ వారంలో అంటే 10 వారాల తర్వాత మరొకసారి అయితే టీఆర్పీ రేటింగ్ అయితే తిరగరాసింది. ద ఫస్ట్ టైం ఆఫ్టర్నూన్ స్లాట్లో కూడా 6+ టీఆర్పీ 2 సీరియల్ అయితే గెయిన్ చేశాయి. ఆ 2 సీరియల్ ఏమి అలాగే భార్యాభర్తలు ఒక ఎమోషన్ ఒక బాండింగ్తో ఉంటే మేము టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చేకి రెడీగా ఉన్నామనేసి మరొకసారి అయితే నిరూపించారు. ఎందుకంటే నిన్ను కోరి సీరియల్లో కూడా ఇన్ని రోజులు హీరో హీరోయిన్ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ పోయి వాళ్ళిద్దరూ కలిసే కొందికి టీఆర్పీ రేటింగ్స్ కూడా ఎంత 6+ టీఆర్పీ రేటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు. అదేవిధంగా గుండెండ గుడి గంటలు ఈసారి అయితే అర్బన్లో అయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చింది. కార్తీక్ దీపం మరొకసారి అయితే రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే 2025లో బెస్ట్ టీఆర్పీ అనేది ఈ సీరియల్ అయితే ఈ సంవత్సరంలో ఫస్ట్ వీక్ అంటే ఎంత టీఆర్పీ గెయిన్ చేయడంలో ఫస్ట్ వీక్ అయితే కార్తీక్ దీపం అయితే నిలిచింది. అంటే 44 వారాల పాటు మనం చూస్తే 15+ టీఆర్పీ గెయిన్ చేసినది 2 సార్లు. ఒకటి వచ్చి 34వ వారంలో వచ్చి 15.08 అయితే వచ్చింది. ఈ వారం 44వ వారంలో 10 వారాల తర్వాత 34వ వారం 10 వారాల తర్వాత 15.28 అయితే వచ్చింది. ఈ వారము నాకు తెలిసినంత వరకు 16 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అంతలా హైప్ అయితే వచ్చింది ఈ వారం అయితే. కార్తీక్ దీపం నెక్స్ట్ లెవెల్లో ఎవరు సీఈఓ అవుతారు అనేసి మనం 1000 కలతో ఎదురు చూసాం. ఆ సీఈఓ పోస్ట్ శ్రీధర్ గారికి ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా టీఆర్పీ అయితే డౌన్ అయిపోతుందేమో అని నాకైతే కొంచెం భయంగా ఉంది. చూద్దాం, 16+ క్రాస్ అవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చరిత్ర తిరగరాయాలంటే ఇప్పుడు సంవత్సరంలో 2025లో ఫస్ట్ టైము 15+ టీఆర్పీ అయితే వచ్చింది. 2024లో ఒక్క సీరియల్ కూడా టీఆర్పీ అయితే 15+ అయితే రాలేదు, నేను చెక్ చేశాను. అలాగే అంతకుముందు 2023లో బ్రహ్మముడి మాత్రం జూలై 27వ తారీఖు అనుకుంటా, జూలై 27వ తారీఖు 15.15 అయితే వచ్చింది బ్రహ్మముడి సీరియల్. అక్కడ 7:30 స్లాట్లో అయితే వచ్చింది. అది చరిత్ర మరొకసారి గుర్తు చేశాను. ఇప్పుడు మనము టీఆర్పీ రేటింగ్స్లో కానీ వెళ్ళిపోయినట్టయితే గుండెండ గుడి గంటలు బిగ్ బాస్ వల్ల గుండెండ గుడి గంటలకి మంచి హైప్ అయితే వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే 11.58 అయితే నెంబర్ 1 పొజిషన్లో అయితే నిలిచింది. ఇక్కడ రేణుక ఫస్ట్ బిగ్ బాస్ గురించి చెప్పేస్తాను, తర్వాత దాని గురించి చెప్తాను. బిగ్ బాస్ మండే టు ఫ్రైడే వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.55 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.49 అయితే ఉంది. సిటీ ఏరియాలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్ళిపోతుంది బిగ్ బాస్ మాత్రం. అలాగే సాటర్డే ఎపిసోడ్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 7.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.71 అయితే ఉంది. ఇంకా సండే అయితే 10+ టీఆర్పీ. అసలు అబ్బా మామూలు రోజుల్లోనే ఫెస్టివల్ ఉండే రోజుల్లోనే 10+ టీఆర్పీ రాదు. అలాంటిది నార్మల్ బేసిక్ సండే కూడా 10+ టీఆర్పీ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సండే వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 7.55 అయితే ఉంది. అలాగే అర్బన్ ప్లస్ వచ్చి 7.55 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.45 అయితే ఉంది. ఇంత టీఆర్పీ గెయిన్ చేయడం అంటే అబ్బా ఏమి హైప్ వస్తుంది బిగ్ బాస్కి. అసలు నెక్స్ట్ లెవెల్. బిగ్ బాస్లో ఎన్ని టిస్టులు ఉన్నాయో మన సీరియల్లో దానికి డబుల్ టిస్టులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వారం సీరియల్స్ అన్నీ ఒక్కొక్క బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్ అయితే తీస్తా ఉన్నారు. బిగ్ బాస్లోనే కాదు సీరియల్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. సీరియల్స్లో కూడా మామూలు టిస్టులు అయితే రావట్లేదు. మన డైరెక్టర్స్ అయితే మంచి పీక్లోకి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే 15+ టీఆర్పీ అనేది మామూలు విషయం అయితే కాదు, మీకు తెలిసిన విషయం. 1,50,00,000 మంది చూస్తూ ఉంటారు సీరియల్ని, అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ రేణుక ఎల్లమ్మ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.84 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.06 అయితే ఉంది. పలికే బంగారం అయినా వచ్చి అర్బన్ వచ్చి 5.33 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.19 అయితే ఉంది. సప్తపది సీరియల్ కూడా రోజు రోజుకి ఇంక్రిమెంట్ అయితే అవుతా ఉంది. సప్తపది వచ్చి అర్బన్ వచ్చి 5.23 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.85 అయితే ఉంది. నువ్వుంటే నా జతగా వచ్చి భార్యాభర్తలు కలిపితే ఎంత టీఆర్పీ ఉంటుందో మనందరూ తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటే 10+ టీఆర్పీ కూడా గెయిన్ చేసింది 9:30 స్లాట్లో. ఇప్పుడు బిగ్ బాస్ అనేది గెయిన్ చేస్తూ ఉంది. కొంచెం భార్యాభర్తలని విడదీయకుండా కొంచెం కలిపితే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఇక్కడ అర్బన్ ప్లస్ వచ్చి 5.64 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.69 అయితే ఉంది. నువ్వుంటే నా జతగా మగువ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.18 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.89 అయితే ఉంది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.43 అయితే ఉంది. ఇంకా నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.04 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.77 అయితే ఉంది. బ్రహ్మముడి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.12 అయితే ఉంది. ఇంకా పాపే మాధ్యం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.93 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.97 అయితే ఉంది. ఫస్ట్ టైం
మనకు నిన్ను కోరి అలాగే బ్రహ్మముడి సీరియల్ 2 సీరియల్ 6+ అయితే క్రాస్ అయ్యాయి. ఇది మాత్రం ఆఫ్టర్నూన్ సీరియల్ కూడా మంచి బూస్ట్ అప్ అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2 సీరియల్ కానీ బాగున్నాయంటే పలుకే బంగారమైన, సప్తపది, పాపే మా జీవన్ జ్యోతి ఇవి కూడా ఆటోమేటిక్గా నెంబర్ 1 పొజిషన్కి అయితే వచ్చేస్తాయి. ఇంకా నిండు మాసం చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 8.33 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.47 అయితే ఉంది. చిన్ని సీరియల్ వచ్చి ఇక్కడ మనం ఒక విషయం గమనించేస్తే ఉందంటే అర్బన్లో ప్రతి ఒక్క సీరియల్కి దానికి దీనికి 20 లక్షల మంది అయితే డిఫరెన్స్ అయితే ఉంటారు. అంటే సిటీలో కన్నా రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ సైడ్ ఎక్కువ మా టీవీని చూస్తూ ఉంటారు. మనకైతే తెలుస్తుంది టీఆర్పీ రేటింగ్స్ చూస్తే. ఎందుకంటే 8.33 ఎక్కడ, 6.47 ఎక్కడ మీరే అర్థం చేసుకోండి. అలాగే చిన్ని సీరియల్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే పోతుంది. అర్బన్ వచ్చి 10.84 7 PM కూడా 10.84 టీఆర్పీ అంటే మామూలు విషయం కాదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అక్కడ వచ్చి 10.84 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.73 అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి దాదాపు 30 లక్షల మంది అయితే వేరియేషన్ అయితే వచ్చింది. అలాగే ఇళ్ళ పిల్లల సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 13.92 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.35 అయితే వచ్చింది. ఇక్కడ ప్రోమోలో అసలు యాక్చువల్గా మెయిన్ హీరోయిన్ చెప్పాలంటే నర్మదా మెయిన్ హీరోయిన్, ధీరజ్ మెయిన్ హీరో. కానీ నర్మదా ప్రోమో ఒక్కటి కూడా వేయట్లేదు. అంటే ప్రేమ ధీరజ్ మధ్య ఆ సీన్స్ వేసి డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ప్రేమ ధీరజ్ పైన ప్రేమ లేదా అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ అందరిని సమానంగా చూస్తే సీరియల్ అనేది సమానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నర్మదా ఏం చేస్తుంది, నర్మదా ఉండి కూడా వేస్టే కదా అనేసి ప్రోమో చూస్తేనే కదా, ప్రోమో అనేది ఒక సీరియల్కి హార్ట్ లాంటిది. ఆ హార్ట్ మనకి ఫంక్షనింగ్ చేస్తేనే కదా మనం బతుకున్నావా లేదా అని తెలిసేదానికి. అందుకోసం అనేసి ఆ నర్మదాన్ని కూడా కొంచెం చూపిస్తే ఆ నర్మదా వేసే స్కెచ్లు, అలాగే వల్లి పైన రివెంజ్లు అవన్నీ తీసుకుంటేనే కదా మనకు కూడా సీరియల్ చూడాలి ఇంట్రెస్ట్ వచ్చేదానికి. ఎప్పుడు ప్రేమ ధీరజ్ లవ్ స్టోరీ, లేకపోతే వాళ్ళు కొట్లాడుకునేది లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు కొట్లాడుకునేది, అది కాకుండా కొంచెం మారిస్తే ఆటోమేటిక్గా 8 PM కార్తీక్ దీపం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఆ రేంజ్కి చేరుకోగలరనేసి నేనైతే అనుకుంటాను. అందుకోసం నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ అయితే పెట్టాను, నర్మదాన్ని చూపియండి, నర్మదాన్ని చూపించకపోతే ఎలాగా నర్మదా ఫ్యాన్స్ అంతా హట్ అవుతారు కదా అనేసి అయితే చెప్పాను. మీరు కూడా కన్సిడర్ చేసేటట్టయితే మన ఛానల్ లైక్ చేయండి. ఇంకా కార్తీక్ దీపం కానీ చూసుకున్నట్టయితే 2025లో ఫస్ట్ టైం రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అర్బన్ వచ్చి 15.28 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.53 అయితే ఉంది. ఇప్పటి వరకు బ్రహ్మముడి వచ్చి 15.15 అయితే ఉంది. అది హైయెస్ట్ గ్రాసింగ్ లాస్ట్ 4 years నుంచి చూసుకున్నట్టయితే. ఇప్పుడైతే మాత్రం 15.28 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 11.53 అయితే వచ్చింది. కానీ గుండెండ గుడిగంటలో దీన్ని అయితే రీచ్ అయిపోయింది. గుండెండ గుడిగంటలో వచ్చి 11.58 అంటే దాదాపు ఒక 40,000 మంది డిఫరెన్స్ అయితే ఉంది. దీంట్లో 40,000 మంది గుండెండ గుడిగంటలు ఎక్కువ చూస్తారు. అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ లాస్ట్ మూమెంట్లో ఒక 5 నిమిషాల ముందు టీవీ ఆన్ చేస్తారు. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఆ టైంలో ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే శనివారం మనకి గుండెండ గుడిగంటలు రాదు కాబట్టి గుండెండ గుడిగంటలని మనం శుక్రవారం వరకు క్యాలిక్యులేట్ చేసేస్తే కార్తీక్ దీపం కూడా ఇంకా రేంజ్ ఎక్కువగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంటింటి రామాయణం కూడా ఈసారి అయితే క్రియేట్ చేసింది. 13+ అయితే 3 సీరియల్ అయితే 4 సీరియల్ అయితే వచ్చేసాయి 13+ టీఆర్పీ. అర్బన్ రోల్ వచ్చి 13.30 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.38 అయితే వచ్చింది. గుండెంట గుడిగంటలో వచ్చి అర్బన్ రోల్ వచ్చి 13.19 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.58 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. నా కంగ్రాచులేషన్స్ టు నిన్ను కోరి, బ్రహ్మముడి, కార్తీక్ దీపం, గుండెంట గుడిగంటలు, బిగ్ బాస్, ప్రతి ఒక్క సీరియల్ అయితే చరిత్ర అయితే తిరగరాసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కార్తీక్ దీపం. ఆల్ టైమ్ క్రియేట్ చేసింది నెంబర్ 1 పొజిషన్లో అయితే. ఇప్పుడు వరకు 3 years 4 years నుంచి చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం 15.28 నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ. నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటాను, తక్కువ వస్తుందని అయితే అనుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.